ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, డీఎస్సీ నియామకాలు, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపై పలు అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తాడేపల్లి మండల పరిధిలోని ప్రాతూరులో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు, ఎస్సీలు, మైనారిటీలకు జనాభా నిష్పత్తి ప్రకారం పదవులు, అవకాశాలు కల్పించడం లేదని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెబుతున్నప్పటికీ ఆ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంలో విఫలమైందన్నారు. డీఎస్సీ నియామకాలు, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలు, నిబంధనల మార్పులపై కూడా ఆయన ప్రశ్నలు సంధించారు. స్పోర్ట్స్ కోటాలో నియామకాల విషయంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయని, వాటిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల్లో నిబంధనలను మధ్యలో మార్చడం ఎందుకని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని మంత్రి నారా లోకేష్ విమర్శించారని పేర్కొన్న విజయకుమార్ తాను ఏ సామాజిక వర్గాన్ని కించపరచలేదని స్పష్టం చేశారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన కోరారు. ఏపీలో పాలన కమ్మగా సాగుతుందా లేక వెగటుగా సాగుతుందా? ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలు, బీసీల పార్టీ అని చెప్తారు పార్టీ స్థాపించినప్పటి నుంచి. కానీ ఎన్నికలు అయిన తర్వాత మరి అదే బడుగు బలహీన వర్గాలకు, బ్యాక్వర్డ్ క్లాసెస్కి, మైనారిటీలకు అంత ప్రాధాన్యత ఉంటుందా? లేకపోతే కమ్మగా తమ వర్గానికే ప్రాధాన్యత ఉంటూ ఒక కమ్మటి రాజ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందా? రీసెంట్గా ఆదినారాయణ రెడ్డి గారు, ఎక్స్ మినిస్టర్, ఆయన వైసీపీలో గెలిచి తర్వాత టీడీపీలోకి వచ్చి మినిస్టర్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు ఎన్టీ రామారావు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఏ విధంగా కమ్మగా సాగేది పాలన అని ఒక రిఫరెన్స్ చెప్తూ, ఇప్పుడు కూడా ఇలా కమ్మగా జరిగితే ఎట్లా, మిగిలిన వర్గాలను కూడా పట్టించుకోవాలి కదా అన్న ఒక రిఫరెన్స్ అది సోషల్ మీడియాలో వచ్చింది, మనం చూడొచ్చు. అంటే ఈరోజు అలాంటి ప్రస్తావన ఆయన ఎందుకు తెచ్చారు అనేటువంటిది ఒక సబ్జెక్ట్ అయితే, ఇక్కడ ఒక కమ్యూనిటీని మనం టార్గెట్ చేసి కమ్యూనిటీ గురించి మాట్లాడాలనేది నా ఉద్దేశం కాదు. ఎందుకు కాదంటే, అనేక మంది ఈ కమ్యూనిటీలో అంటే కమ్మ కమ్యూనిటీలో ఉన్న వారందరూ ఈ రాజ్యంలో బెనిఫిట్ పొందేశారని నేను చెప్పడం లేదు. ఎందుకనంటే ఓన్లీ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ క్లోజ్ టు ద ఎన్టీఆర్ ఫ్యామిలీ ఆర్ నారా ఫ్యామిలీ, వాళ్ళు మాత్రమే అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ పొందుతున్నారు తప్ప యావత్ కమ్యూనిటీ వచ్చిందని అనేది నా ఉద్దేశం కాదు. ఆ మాటకు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ పర్టికులర్గా సిబిఎన్ లాంటి వారు కష్టాల్లో ఉన్నప్పుడు పక్కన నుండి దాన్ని నిలబెట్టి దానికోసం ఎంతో పని చేసినటువంటి వాళ్ళు అనేక మంది కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సుజనా చౌదరి లాంటి వారు. బట్ ఈరోజు వారేమి పార్టీని అడ్డం పెట్టుకుని పార్టీ ద్వారా ఎదగడం అనేది జరిగే పరిస్థితి కనిపించడం లేదు. అలా ఇంకా అనేక మంది పార్టీ కోసం పనిచేసినారు తప్ప పార్టీ నుంచి పొందినటువంటి వాళ్ళు కమ్యూనిటీ యాజ్ ఎ హోల్గా లేదు. బట్ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ అయితే మాత్రం ఖచ్చితంగా దాని ద్వారా లబ్ధి పొందుతూ ఎదుగుతూ వారు వందల వేల కోట్లకి ఎదుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో కమ్మ పాపులేషన్ ఎంత ఉంది అని అంటే లిటిల్ హయ్యర్ దెన్ 4%. అంటే ఇంచుమించు 22 లక్షల మంది పాపులేషన్ ఉన్నారు. మరి మిగిలిన వాళ్ళ పాపులేషన్ ఎలా ఉంది? 2.3 crores బీసీస్ ఉన్నారు, 1 కోటి మంది ఎస్సీస్ ఉన్నారు, 50 లక్షల పైన మైనారిటీస్ ఉన్నారు, 35 లక్షలు ఎస్టీలు ఉన్నారు, ఇట్లా అనేక మంది ఉన్నారు. మరి బడుగు బలహీన వర్గాల పార్టీ అన్నప్పుడు ఆ పద్ధతిలో వీరందరికీ అవకాశాలు దొరుకుతున్నాయా? ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా గనక మనం చూస్తే 8 మంది ఎమ్మెల్యేలు వీళ్ళ దామాషా ప్రకారం రావాల్సింది 2014-19లో కానీ ఇప్పుడు కానీ ఇంచుమించు 36 మంది కమ్మ ఎమ్మెల్యేస్ ఉన్నారంటే 4% ఉండాల్సిన దగ్గర 25-36% మంది ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఎంపీ స్థానానికి మాత్రమే వారికి అర్హత ఉన్న ప్రతి 14లో కానీ 24లో కానీ ఇంచుమించు 5-6 మంది ఎంపీలు ఉన్నారు. ఈవెన్ 2019లో 3 గెలిస్తే అందులో 2 కమ్మకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. మినిస్టర్స్ విషయాన్ని తీసుకుంటే 14-19 సందర్భంలో 6 మంది సీఎంతో కలిపి ఇదే కమ్యూనిటీకి చెందిన వారు మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు 5 మంది ఉన్నారు. వాస్తవంగా వారికి ఒకటే రావాలి.
11 మంది బీసీలు ఉండాల్సిన దగ్గర 8 మంది ఉన్నారు, 5 మంది ఎస్సీలు ఉండాల్సిన దగ్గర 2 ఉన్నారు, 2 మైనారిటీలు ఉండాల్సిన దగ్గర ఒక్కరే ఉన్నారు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక పాడ్కాస్ట్లో నేను ఒక ప్యాటర్న్ జరుగుతూ ఉంది. ఎవరు అధికారంలో ఉంటే వారికి కావలసిన వాళ్ళకే పదవులు ఇచ్చుకోవడం, ఆ పదవులు ఇచ్చుకోవడం అనేది నామినేటెడ్గా ఇచ్చే పదవులు, అడ్వైజర్స్గా ఇచ్చే పదవులు, కాంట్రాక్ట్ వర్కులు, డబ్బులు సమకూర్చిపెట్టే పదవులు మాత్రమే కాదు, ఈవెన్ ఉద్యోగాలు, పోస్టింగ్స్ ఇవి కూడా వారికి సంబంధించినటువంటి వారికే ఇస్తారు. అందులో భాగంగా డిఎస్సి మీద ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆ డిఎస్సి మీద జరుగుతున్నటువంటి చర్చలో వారికి కావలసిన వారికి ఇచ్చుకోవడానికే గైడ్ లైన్స్ మారుస్తూ వచ్చారు అనేటువంటిది నేను మాట్లాడాను. కావలసిన వారు ఎవరు అని అంటే, నాకు ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్లో ఒక పర్టికులర్ కేసు వచ్చింది. ఆ కేసు ద్వారా చౌదరి అని ఉంటే ఉద్యోగం ఇస్తున్నారు అనేటువంటి మాట కూడా నేను మాట్లాడాను. ఇక్కడ అన్ని అవకాశాలు వచ్చాయి, అధికారం వచ్చింది. అధికారం రావడానికి వీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ, మాట్లాడిన మాటలు కానీ, ఇది బీసీల పార్టీ, ఎస్సీల పార్టీ, ఎస్టీల పార్టీ, మైనార్టీల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పి అధికారం వచ్చాక ఆ రీతిలో వీరికి ఎక్కడైనా పదవులు వచ్చాయా, అవకాశాలు వచ్చాయా, కాంట్రాక్ట్స్ వర్క్స్ వచ్చాయా? ఇవేమి రాకపోగా జాబ్స్ ఇచ్చే దగ్గర కూడా ఒక పక్షపాతం అనేటువంటిది కనిపిస్తుంది అన్న అంశాన్ని నేను మాట్లాడాను. అందులో భాగంగా నేను రెఫరెన్స్ ఇచ్చినటువంటిది ఏంటంటే, డిఎస్పి పోస్ట్ అనేది స్పోర్ట్స్ కోటాలో జయవర్ధన్ చౌదరి అనేటువంటి వ్యక్తికి ఇచ్చున్నారు. దీని మీద ఒక కంప్లైంట్ వచ్చింది, నా దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఇది ఏమిటి అని అంటే, ఈడబ్ల్యూఎస్ కోటాలో 8 లక్షలకు మించి ఆదాయం ఉంటే వాళ్ళు అర్హులు కాదు. బట్ ఈ పర్టికులర్ పర్సన్కి తండ్రి గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నాడు, 8 లక్షల పైన ఆదాయం కలిగి ఉన్నాడు, అదేవిధంగా 5 ఎకరాల పైనే భూమి కలిగి ఉన్నారు. ఇలాంటి వ్యక్తి దొంగ సర్టిఫికేట్ తెచ్చి స్పోర్ట్స్ కోటాలో డిఎస్పి కొట్టారని లేఖి అనేటువంటి ఒక అనదర్ క్యాండిడేట్ ఒక కంప్లైంట్ ఫైల్ చేసింది. అంటే శాప్ చైర్మన్ ఇతను చౌదరి అని ఉన్నాడని చెప్పి డిఎస్పి పోస్ట్ ఇచ్చేశారు, అట్లా కావలసినట్టుగా ఇచ్చుకుంటున్నారు అన్న సబ్జెక్ట్ని డిస్కషన్ డిఎస్సికి సంబంధించి జరుగుతున్నటువంటి సందర్భంలో నేను మాట్లాడటం జరిగింది. అయితే దీన్ని ఐటీడీపీ అలాగే గౌరవనీయ లోకేష్ గారు కూడా మిస్అండర్స్టాండ్ చేసేసుకుని, నేను డిఎస్పిలో మన డిఎస్సిలో పోస్టులు కమ్మరికి ఇచ్చేశారా అని ఒక ప్రచారం చేశారు. ఇక్కడ నా సింపుల్ పాయింట్ ఏంటంటే, ఒక 100 సంవత్సరాల క్రితం కమ్మ కమ్యూనిటీ ఒక వ్యూహాన్ని చేసి, ఆ వ్యూహం ద్వారా వీరు ఈరోజు అధికారంలోకి వచ్చి గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం అనేటువంటి ఒక పార్టీ ద్వారా కమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి ముందుకు వెళ్తూ ఉన్నారు. అన్ని రకాల అవకాశాలు పొందుతున్నారు. వారికి అది సాధ్యమైనప్పుడు అధికారానికి దూరంగా ఉన్నటువంటి అధిక జన సామాన్య పేదలు ఎందుకు ఆలోచించకూడదు అని నేను ఒక ఇన్స్పైరింగ్ సబ్జెక్ట్ లాగా మా పార్టీ యానివర్సరీలో పాజిటివ్గా నేను మాట్లాడాను. కమ్మ ఎక్స్పెరిమెంట్ని ఒక పాజిటివ్ నోట్లో అదొక ఇన్స్పిరేషన్గా తీసుకోండి అని నేను చెప్పాను. అయితే ఈ ఐటీడీపీ అలాగే గౌరవనీయ లోకేష్ గారు వారు భయంకరంగా వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అనేక రకాలైనటువంటి సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం జరిగింది. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ జయవర్ధన చౌదరికి ఫేక్ సర్టిఫికేట్తో మీరు స్పోర్ట్స్ కోటాలో తప్పుడు ఉద్యోగం ఇచ్చారా ఇవ్వలేదా, డిఎస్పి అనేది ఇచ్చారా ఇవ్వలేదా, దీనికి ఏం సమాధానం చెప్తారు? రెండవది, వారు ఏం చెప్తున్నారంటే, ఈయన ఒక ఎక్స్-ఐఏఎస్ ఆఫీసరు, ఇతని వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు, పారిపోయారు అని గౌరవనీయ లోకేష్ గారు అంటున్నారు. మేమేమంటున్నామంటే, మా వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉందా లేదా అనేది జనానికి తెలుసు. వేల మందికి ఓటు హక్కుని వాడుకునేటువంటి పరిస్థితి లేని సమయంలో వేల మందికి ఓటు హక్కు కల్పించినటువంటి ట్రాక్ రికార్డే కాకుండా, వేల మందికి నివసించడానికి ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టించి, వ్యవసాయానికి భూములు ఇచ్చి, ఆసరా అని లక్షల మందికి అన్నం పెట్టి, లక్షల మందికి జ్ఞానాన్ని ఇచ్చి, లక్షల కుటుంబాలను వెలికి తీసుకొచ్చే అవకాశం ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నాకు దొరికింది. ఇట్ ఈస్ ఏ ట్రాక్ రికార్డ్.
నేను పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రానికి ప్రయోజనం ఉందా లేదా అన్నది జనమే చెప్తారు. అయితే పారిపోయారని చెప్తున్నారు. పారిపోవడానికి మేమేమైనా మోసకారులమా, దగాకోరులమా, దోపిడీదారులమా, బూర్జువాలమా, భూస్వాములమా, పెత్తందారులమా, పెట్టుబడిదారులమా? మేము జనానికి సేవ చేయడానికి వచ్చాం. మేము పారిపోలేదు. పారిపోయింది మీరు. రాష్ట్రమంతా అల్లాడిపోతూ ఉంటే, కోవిడ్లో కరోనా వచ్చి సరైనటువంటి బెడ్స్ దొరక్క, ఆసుపత్రిలో సరైనటువంటి వైద్యం దొరక్క అల్లాడిపోతుంటే హైదరాబాద్ పారిపోయి ఎక్కడున్నారో తెలియకుండా దాక్కున్నది మీరు. మీ నాన్నని జైల్లో పెడితే కొడుకుగా తండ్రి పక్కన ఉండి తనకేం కావాలో చూసుకోవాల్సింది మానేసి రాష్ట్రం విడిచి పారిపోయి ఆచూకీ తెలియకుండా పారిపోయింది మీరు మిస్టర్ లోకేష్. మేము కాదు పారిపోయింది. అధిక జనం ఆలోచించాలి. ఇక్కడ ఈ పార్టీ పెట్టి సిద్ధాంతాల్లో చెప్పి మేము జనం కోసం, బడుగు బలహీనల కోసం ఉన్నామని చెప్పి, పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారు అని అంటే ఇది ఒక కుటుంబ పార్టీయా, లేకపోతే నిజంగానే బడుగు బలహీన వర్గాల బ్యాక్వర్డ్ క్లాస్ పార్టీయా? పార్టీ అయితే ఏ దేశంలో ఎక్కడైనా ఏదైనా పార్టీకి అధ్యక్షుడిగా, అలాగే వర్కింగ్ అధ్యక్షుడిగా రెండు ఒకే కుటుంబం, తండ్రి కొడుకులు ఉండటం ఎక్కడైనా చూసామా? ఇవన్నీ మీ దగ్గర పెట్టుకుని కమ్మవాళ్ళు మాట్లాడారు, కమ్మ గురించి మాట్లాడారని మీరు అంటున్నారు. కమ్మగా చేస్తున్నారని ఎన్టీ రామారావు ఉన్నప్పుడు గజ్జెల మల్లారెడ్డి చెప్తున్నాడు. కమ్మగా చేస్తున్నారని ఇప్పుడు మీ ఎక్స్ మినిస్టర్ ఆదినారాయణ రెడ్డి చెప్తున్నాడు. నేనే చెప్పటమే కాదు. అయితే ఈ పాడ్కాస్ట్లో ఒక డిస్కషన్ ఏంటంటే, ఒక ప్యాటర్న్ జరుగుతుంది. ఏమిటా ప్యాటర్న్ అంటే, తెలుగుదేశం అధికారంలో ఉంటే అడ్వైజర్స్ కానీ, నామినేటెడ్ కానీ, అంటే నిధులుండి అధికారంలో ఉన్న పదవులన్నీనేమో కమ్మ వాళ్ళకు ఉంటాయి. నిధులు విధులు లేనటువంటి పదవులేమో బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇస్తారు. ఇదే ప్యాటర్న్ వైసీపీ ఉంటే అవి రెడ్లకు ఇస్తారు, మిగిలినటువంటి బీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇస్తారు. ఇది ఒక ప్యాటర్న్. టీడీపీ ఉంటే కమ్మాసు, వైసీపీ ఉంటే రెడ్డీసు అనేది జరుగుద్ది అన్న సందర్భం నేను చెప్పున్నాను. కాబట్టి మీ ద్వారా నేను అధిక జన పేదలను, సామాన్యులను, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలను, ఓసీల్లో ఉన్న కమ్మ, రెడ్డి పేదలను కూడా నేను కోరుతూ ఉన్నాను. వీరు ఒక వర్గానికి తమకు కావలసిన వాళ్ళకి దోచిపెట్టడానికే వీళ్ళందరి ఓట్లు వాడుకుని అధికారంలోకి వచ్చి పనిచేస్తున్నారు తప్ప నిజంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ కానీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ కానీ, అంటే అధికార వికేంద్రీకరణ, ప్రతి వర్గానికి అవకాశాలు రావాలి, ప్రతి వర్గం నిర్ణయం చేసే అవకాశం ఇవ్వాలి, సంపద అన్నది ప్రతి వర్గానికి చేరాలి అన్న దృక్పథంతో ఎక్కడ పనిచేయటం లేదు అన్నది నా ఆలోచన. అందుకే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాం. మన ఓటు మన కోసం వాడుకొని మనం ఎలా అధికారంలోకి రావాలని అధిక జనం ఆలోచించాలి తప్ప ఇంకా 80 సంవత్సరాలుగా ఈ పెట్టుబడిదారుల పార్టీలకే ఓట్లు వేసి వాళ్ళ ఆధిపత్యంలో, వాళ్ళ పెత్తనంలో, వాళ్ళ కిందే ఇంకా బానిసలుగా జీవిస్తామనే ఆలోచన మారండి. అందుకోసమే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాము. నేను ఒక ప్రశ్న వేస్తే, ఒక సమస్య లేవనెత్తితే, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ము మీ దగ్గర లేదు, సమాధానం చెప్పడానికి మీ దగ్గర ఆ జ్ఞానం లేదు, ఆ సబ్జెక్టు లేదు. అలాగే ఏదైనా ఒక సమస్య గురించి మాట్లాడితే దాన్ని పరిష్కరించడానికి మీరు ప్రయత్నమూ చేయలేదు. కానీ ఏమంటారు అని అంటే, జగన్ బ్యాచ్ అని అంటారు. అరే మాది ఒక పొలిటికల్ పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మాట్లాడినప్పుడు నా పొలిటికల్ ఆలోచన విధానం ఏమిటి, మా పార్టీ సిద్ధాంతం ఏమిటని నేను మాట్లాడి దానికి అడిగితే దానికి మీరు సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పలేక మీ రెస్క్యూ కోసం, ఆసరా కోసం మీరు జగన్ను వాడుకుంటున్నారు. జగన్తో పనిచేయాలంటే ఆ పార్టీలో చేరతాం, కానీ మేము ఎందుకు స్వతంత్రంగా ఒక పార్టీ పెట్టుకుని ముందుకు వస్తాము? మేము ఒక స్వతంత్రమైన పార్టీ, ఒక సిద్ధాంతంతో వచ్చాం. అది కూడా పేదలు, అధిక జన సామాన్య పేదలు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఓసీల్లో పేదలు అధికారంలోకి తీసుకురావాలని వచ్చాం. కాబట్టి మీకు చేతనైతే మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి, మేము లేవనెత్తిన ప్రశ్నకు పరిష్కారం ఇవ్వండి. ఉదాహరణకి జయవర్ధన్ చౌదరికి సంబంధించిన సబ్జెక్టు నేను లేవనెత్తాను, ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చారని చెప్పాను. దాని మీద డిస్ట్రిక్ట్ కలెక్టర్ గవర్నమెంట్కి రాశాడు, ఇట్లాంటి ఫేక్ సర్టిఫికేట్స్ వస్తే ఏ విధంగా క్యాన్సిల్ చేయాలి, మాకు గైడ్లైన్స్ ఇవ్వండి అని అడిగారు. అడిగితే ఈ ఈడబ్ల్యూఎస్ కోటాలో గైడ్లైన్స్ ఏమిటంటే, ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎట్లా అయితే తప్పుగా ఉంటే క్యాన్సిల్ చేస్తామో అదే పద్ధతి ఫాలో అయ్యి ఇవి కూడా క్యాన్సిల్ చేయండి అని గవర్నమెంట్ మెమో ఇచ్చింది నేను మాట్లాడిన తర్వాత. సో ఇంతే కాకుండా ఇప్పుడు డిఎస్సిలో రిక్రూట్మెంట్ ఫైనల్ పాయింట్ ఇది జరిగినప్పుడు అనేక అవకతవకలని అనేక మంది మాట్లాడారు. ఇప్పుడు మీకు వైసీపీ వాళ్ళు మాట్లాడారని వాళ్ళ మీద కక్ష ఉంటే,
అది మీరు చూసుకోండి. కానీ మేము మాట్లాడేటువంటి సబ్జెక్టు ఒక లాజికల్గా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు 2025లో ఈ జీవోల ద్వారా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడే స్పోర్ట్స్ కోటా కూడా ఎలా ఫిల్ చేస్తామనేది యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చాక, గైడ్లైన్స్ ఇచ్చాక, రిక్రూట్మెంట్ జరిగే సమయంలో మళ్ళీ మార్చాల్సిన సందర్భం ఏంటి? 25లో ఇచ్చిన తర్వాత మళ్ళీ 15/5/2026న ఇంకో జీవో ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 14/5/2026న ఇంకో జీవో ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అప్పటికే రిక్రూట్మెంట్ స్టార్ట్ అయిపోయింది, సెలక్షన్ కూడా జరిగిపోయింది కదా. ఎక్కడైనా ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రిక్రూట్మెంట్ చేసే ముందు ఏ విధంగా మేము రిక్రూట్ చేస్తామని ఒక నోటిఫికేషన్ ఇస్తారు. అది ఒక సమగ్రమైన నోటిఫికేషన్ ఇచ్చారు. ఇన్ని పేజీల్లో ఒక సమగ్రమైన నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో అన్నీ ఉన్నాయి, స్పోర్ట్స్ కోటాతో సహా ఇచ్చారు. ఆ తర్వాత కొత్తగా కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎలా చేరుస్తారు, కొత్తగా గైడ్లైన్స్ ఎలా మారుస్తారు, ప్రాసెస్ ఆల్రెడీ ఇనిషియేట్ అయినాక ఎలా మారుస్తారు. ఇక్కడ నేను 2 లాజికల్ క్వశ్చన్స్ ఆ రోజు కూడా చెప్పాను పాడ్కాస్ట్, ఇప్పుడు కూడా అడుగుతున్నాను. రిక్రూట్మెంట్ ఆన్సెట్ అయిన తర్వాత, ప్రాసెస్ ఆన్సెట్ అయినాక గైడ్లైన్స్ మీరు ఎలా మారుస్తారు? ఏదైనా ఉంటే ముందు చెప్పాలి కదా. రెండవది టెట్, టీఈటీ, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నది లేకుండా టీచర్గా నియామకం చేయడానికి వీల్లేదని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చెప్తుంది. అదే విషయాన్ని సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసింది. వాళ్ళు ఆల్రెడీ చేరిన వాళ్ళు కూడా ఈ టెస్ట్ పాస్ అవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. చెప్పినప్పుడు వాళ్ళు మేము ఎప్పటి నుంచో ఉద్యోగాల్లో ఉన్నాం, మాకు ఎగ్జామ్షన్ ఇమ్మని వీళ్ళు కోర్టుకు వేశారు. కుదరదు, చట్టం ఒప్పుకోదు, కావాలంటే మీకు ఇంకో సంవత్సరం టైం ఇస్తాం, ఆగస్టు 2028 లోపు మీరు ఈ పరీక్ష పాస్ అయి తీరాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పింది. ఉన్నవాళ్లే పాస్ అయి తీరాలని చెప్పినప్పుడు కొత్తగా తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా అందులో క్వాలిఫై అయితేనే కదా ఉద్యోగంలో చేరతారు. స్పోర్ట్స్ కోటాలో ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ లేకపోయినా కూడా, ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీరు టీచర్స్గా చేరిపోవచ్చు అని ఇచ్చారు. అగ్రీడ్, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేద్దామని ఇచ్చారు, మంచి ఉద్దేశం అని అనుకుందాం. కానీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే పాస్ అయితే తీరాలిగా, దానికి ఎగ్జామ్షన్ లేదుగా. అది చట్టానికి పైన జీవోలు ఇవ్వగలమా? చట్టం మీద ఇచ్చిన జీవోలు నిలబడతాయా? నిలబడవు కదా. చట్టం పైన ఉంటుంది, దాని కింద జీవోలు ఉంటాయి. చట్ట పరిధిలో జీవోలు ఉండాలి, కానీ జీవో పరిధిలో చట్టాలు ఉండవు కదా. అందుకే నేను చెప్తున్నాను, పీఈటీలు తప్ప స్పోర్ట్స్ కోటాలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏవి నిలబడవు. ఆ టీచర్లందరూ ఉద్యోగాలు కోల్పోతారు. వారికి టీఈటీ లేదు కాబట్టి, పీఈటీ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గురించి నేను చెప్తున్నాను. ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి టీఈటీ కంపల్సరీ కాదు, కానీ సైన్సు, సోషల్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మిగిలిన అన్ని సబ్జెక్ట్స్కి టెట్ అనేది కంపల్సరీ. టెట్ లేకుండా మీరు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన ఉద్యోగాలు చల్లవు, అవి నిలబడవు, వాళ్ళందరూ ఆ ఉద్యోగాలు కోల్పోతారు. ఎందుకంటే అది చట్టానికి వ్యతిరేకం. మీ జీవో కూడా నిలబడదు, ఎందుకంటే చట్టం పైన జీవో నిలబడదు. చట్టం లోపలే జీవో ఉండాలి. ఈ 2 పాయింట్స్ నేను క్వశ్చన్ చేశాను, ఈరోజు కూడా క్వశ్చన్ చేస్తున్నాను. ఐటీడీపీలో ఎవరైతే వెంటబడి రకరకాలుగా మాట్లాడేటప్పుడు కొంచెం మంచి భాష మాట్లాడవచ్చు కదా. మనందరం మనుషులమే కదా. ఎందుకు దుర్మార్గంగా మాట్లాడుకోవాలి? ఎందుకు బూతులు అనుకోవాలి? దాని నుంచి ఎలాంటి వైకేరియస్ సాటిస్ఫాక్షన్ మీకు వస్తుంది? ఏం సాధిస్తారు దానివల్ల? ఏ సభ్య సమాజంలో సంస్కారంగా మాట్లాడుకోకూడదా? దానివల్ల ఇప్పుడు నేను తప్పు చెప్తున్నాను, నేను తప్పుని ఎత్తి చూపిస్తున్నాను. కమ్మటి రాజ్యం ఇది, కమ్మ రాజ్యం ఇది, కమ్మ పాలన సాగుతుందని చెప్తున్నాను. అందరూ అది కాదంటే మీరు చెప్పండి. నేను దానికి చాలా ఉదాహరణలు ఇచ్చాను. మీరు ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే, మినిస్టర్లు వాళ్ళే, నామినేటెడ్ వారి అడ్వైజర్స్ వాళ్ళే. ఎక్కడ నిధులు విధులు ఉన్నాయో అవి మీకు, ఎక్కడ నిధులు లేవో విధులు మాత్రం ఉన్నాయో అవి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకి ఇస్తున్నారు అని నేను ఒక అభియోగం చెప్తున్నాను. కాదంటే మీరు ప్రూవ్ చేయండి. దానికి బూతులు ఎందుకు మాట్లాడాలి? ఒకవేళ అదే మీ నైజం, అదే మీ సంస్కారం అయితే మాట్లాడుకోండి. ఐ జస్ట్ డోంట్ కేర్. బట్ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఈ విషయాలన్నీ కూడా మీకు విశదపరుస్తూ ఉన్నాను. కాబట్టి నేను మళ్ళీ ఐఎమ్ స్టిక్ ఆన్ టు దిస్. జయవర్ధన చౌదరికి స్పోర్ట్స్ కోటాలో తప్పుడు ఉద్యోగం ఎలా ఇచ్చారు, డిఎస్పీ ఉద్యోగం ఎలా ఇచ్చారు, దీనికి సమాధానం చెప్పండి. మీరు ఇచ్చిన డిఎస్సి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు పీఈటీ తప్ప ఏవీ నిలబడవు, వాళ్ళందరూ కోల్పోతారు. థ్యాంక్ యూ. ప్రతిపక్షాలు వ్యతిరేకంగా ఆరోపణ చేస్తారని చెప్పారు. దీని మీద స్ట్రైట్గా వచ్చేస్తే ఇప్పుడు 3% స్పోర్ట్స్ కోటా తమిళ లేవనెత్తినటువంటి సమస్య. స్పోర్ట్స్ కోటా 3% హారిజాంటల్ రిజర్వేషన్ ఇమ్మని జీవో ఇచ్చున్నారు. ఫైన్, దాని మీద ఎలాంటి ఆక్షేపణ లేదు. కానీ ఏ కోటాలో ఇచ్చినా మినిమం ఎలిజిబిలిటీ అనేటువంటిది ప్రతి ఉద్యోగానికి ఉంటుంది. అయితే ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయకపోయినా కూడా మీకు ఉద్యోగం ఇస్తామని ఇచ్చారు.
ఓకే, దాన్ని కూడా మనం ఆక్షేపించవద్దు. ఎందుకోసం అంటే మనం స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేద్దామని ఇచ్చారు. కానీ చట్ట ప్రకారంగా కనీసంగా ఉండాల్సిన అర్హతలు అయితే ఉన్నాయి కదా, అవి లేకుండా ఉద్యోగం ఇస్తే నిలబడదు కదా. అనవసరంగా ఎవరెవరైతే క్యాండిడేట్స్ని మీరు పిలిచి వాళ్ళకి జాబ్స్ ఇచ్చారో వాళ్ళని సందిగ్ధంలో పడేశారు, మీరు అయోమయంలో పెట్టారు, అభద్రతలో పెట్టారు. ఇది తప్పు కదా. ప్రభుత్వం భద్రత కల్పించాలి కానీ అభద్రతలోకి జనాలను తీసుకురాకూడదు కదా. దే హ్యావ్ డన్ రాంగ్. ఆ జాబ్స్ నిలబడవు. అవకతవకలు అనేవి అసలు జరగలేదని విద్యాశాఖ కమిషన్ చెప్తున్నారు ప్రెస్ మీట్లో. అంటే వాళ్ళు ఏమంటారు సార్, రాజ్యాంగ వ్యతిరేకంగా కూడా క్వశ్చన్ చేస్తారు, ఇది ఎలా సాధ్యం అనేది మంత్రి లోకేష్ గారు అడుగుతున్నారు. అదే నేను చెప్పింది. ఇప్పుడు 2 థింగ్స్ నేను లాజికల్గా మాట్లాడా. ఒకటి, ఒకసారి ప్రాసెస్ ఆన్సెట్ అయిన తర్వాత అప్పటి వరకు మీరు ఆల్రెడీ గైడ్లైన్స్ ఇచ్చారు. 2025లో కాంప్రహెన్సివ్ జీవోస్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. మీరు ఈ జీవోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఉద్యోగాల నియామకం జరుగుతున్న క్రమంలో కొత్త గైడ్లైన్స్ ఎలా తెస్తారు, కొత్త స్పోర్ట్స్ అండ్ అథ్లెట్స్ ఫీట్స్ ఎట్లా జాయిన్ చేస్తారు. అప్పుడు 2012లోనే ఒక జీవో ఇచ్చున్నారు. స్పోర్ట్స్ కోటా అనేది ఎలా నిర్వహించాలి, దానిలో ఏ ఏ రకాలైనటువంటి స్పోర్ట్స్ ఉన్నాయి అనేటువంటి లిస్ట్ ఇచ్చున్నారు. దీన్ని ఖరారు చేస్తూ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆన్సెట్ అయినప్పుడు మీరు 2025లో వైఎన్సిఏటి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఒక జియో ఇష్యూ చేసింది. 10/12/2024లో ఒక జియో కాంప్రహెన్సివ్ జియో ఇచ్చున్నారు. ఇది మార్చి మళ్ళీ ఇంకొక జియో సడన్గా రిక్రూట్మెంట్ జరిగిన సగం మంది ఆల్రెడీ అప్పటికి అపాయింట్ అయిపోయారు. రెగ్యులర్ అపాయింట్మెంట్స్ అయిపోయిన తర్వాత స్పోర్ట్స్ అపాయింట్మెంట్ అప్పుడు మీరు జీవోలు మార్చేశారు. అంటే దీని అర్థం ఏంటి, మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడానికి, మీ అనుచరులకు ఇచ్చుకోవడానికి, మీరు ఎవరెవరినో దీనిలో పెట్టాలనుకున్నారు వాళ్ళకి ఇచ్చుకోవడానికే కదా కొత్తగా జీవోలు తెచ్చారు అనేది అభియోగం. కాదంటే ప్రూవ్ చేయమనండి. ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళందరి యొక్క బయోడేటాలు తీయండి, తీసి ఎవరెవరు ఏ పార్టీకి అనుబంధంగా ఉన్నారు, వాళ్ళు ఏ గేమ్స్ ఆడారు. సరే, నేను ఆ స్పోర్ట్స్లో మెరిట్ గురించి నేను మాట్లాడటం లేదు, ఇంకా దానిలోకి వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. అది ఎందుకంటే ఓకే, సర్టిఫికేట్ అనేది ఒకటి తెచ్చారు, అది నిజమా అబద్ధమా అది వెరిఫై చేయాలంటే అది ఒక సిట్ లాంటి సంస్థ అయితే చేయగలుగుద్ది. అది ఓవరాల్గా ఒక సిట్ వేస్తే తప్ప అన్ని విషయాలు వెలికి రావు. బట్ నేను అవన్నీ అలా ఉండగా కూడా వాటి లోతుగా వెళ్లకుండా సింపుల్గా నేను 2 పాయింట్స్ చెప్తున్నాను. ఇనిషియేషన్ అయిన తర్వాత మీరు గైడ్లైన్స్ మార్చారు. టెట్ అనే క్వాలిఫికేషన్ లేకుండా మీరు స్పోర్ట్స్లో పీఈటీ కాకుండా మిగిలిన ఉద్యోగాలు కూడా ఇచ్చారు. పీఈటీ వరకు చెల్లుద్ది, మిగిలిన చల్లవు. ఇది నా పాయింట్. సార్, చట్ట ప్రకారం ఇప్పుడు ఉద్యోగాల్లో కొనసాగుతున్న జాబుల్లో అనర్హులు, అదే చెప్తున్నా, వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. ఎస్, మీరు ఎలాంటి ఆధారం నిరూపిస్తారు? ఆధారం ఏముందండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది కదా. ఆగస్టు 2028 లోపు ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు పాస్ అయి తీరాలని చెప్తుంది. కొత్తగా వచ్చే వాళ్ళందరికీ కంపల్సరీ అది చట్టం. నేను చెప్పడానికి ఏముంది అందులో.